ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుల తండ్రి, ప్రేమ స్వర్ణేసు ప్రభో, వాక్యమైన దేవ, వాక్యం ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడమని, వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించమని, కొత్తగా వింతగా మాట్లాడమని అడ్డుపడుతున్నాం. పాదం ఏసు రక్తంలో కాల్చమని, ఈ స్థలాన్ని మమ్మల్ని ఏసు రక్తంలో పరిశుద్ధపరిచి ప్రభా ఆత్మకర్మ మధ్యలో జరిగించమని, విలువైన సందేశాన్ని మాకు అనుగ్రహించమని, నీచుని సిలువ చాటున 100% మరుగు చేయమని, ఆత్మకార్యం జరిగించమని ఏసైనా మనుషులు తండ్రి. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన సందేశం. మనం ఎందుకు పడిపోతున్నాం, ఎందుకు దిగజారిపోతున్నాం, ఎందుకు రోజు రోజుకి ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నాం, ఎందుకు దేవుని దగ్గర అవ్వలేకపోతున్నాం. చాలామందికి డౌట్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. అన్నయ్య, చాలా ఆశ ఉంది దేవుళ్ళు ఎదగాలని, చాలా ఆశ ఉంది దేవుళ్ళో ఫలించాలని, దేవుడి రాజ్యం కట్టాలని, మంచి పేరు సంపాదించుకోవాలని, ప్రజలకు ఉపయోగపడాలని చాలామందికి ఆశ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆశ ఉంది, కానీ అందరూ దాన్ని చేరుకోలేకపోతున్నారు. గమ్యాన్ని ఎక్కడో తేడా జరుగుతుంది, ఎక్కడో విఫలం అయిపోతున్నారు, ఎక్కడో పడిపోతున్నారు. కొంతమందికి ఎక్కడ పడిపోతున్నారో కూడా తెలియని దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏది ఇప్పుడు చూడండి, ఒక పెద్ద ట్యాంక్ ఉందనుకోండి, 1,00,000 లీటర్లు పట్టే ట్యాంక్ ఉందనుకోండి. ఆ ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి ఫుల్గా, కానీ గంట అయిన తర్వాత నీళ్ళు మొత్తం గారిపోయినాయి. ఇప్పుడు అంత పెద్ద ట్యాంకులో హోల్ ఎక్కడుందో చూడాలి. ఇప్పుడు వెళ్ళి ఎతకాలి. అది ఎదిగితే కానీ కనపడదు, చిన్నదైతే కనపడుద్ది, పెద్ద ట్యాంక్ అది. కాబట్టి మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎక్కడ హోల్ ఉంది, ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ జారిపోతున్నాం, దేనివల్ల మనం దేవుళ్ళో ఎదగలేకపోతున్నాం, ఫలించలేకపోతున్నాం. మంచి సహవాసం ఉంది, మంచి దైవజనుడు ఉన్నాడు, మంచి మినిస్ట్రీ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అందరికీ ఇదే బాధ, ఇదే వేదన, ఇదే సమస్య. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడునుగాక. ఏ విషయాల్లో ఎక్కువ మంది పడిపోతున్నారో ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నారు. చాలామంది సేవకులు, విశ్వాసులు పడిపోవడానికి గల కారణం, అభివృద్ధి ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే చూపిస్తాను, చాలా జాగ్రత్తగా చూడాలి. ఇర్మియా 9వ అధ్యాయం 23-24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నారు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. చూడండి, ఒక్క నిమిషం. మనలో చాలా టాలెంట్లు ఉంటాయి, శక్తి ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది. కొంతమందికి మాట్లాడగలరు, కొంతమంది బాగా బరువులు ఎత్తగలరు, రకరకాల తలాంతులు మనకి ఉంటాయి. అయితే ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పే మాట, భక్తుడు కాదు, డైరెక్ట్గా దేవుడు చెప్తున్న మాట, మీరు మీకున్న వాటిని బట్టి అతిశయించకూడదు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, సౌరుడు తన శౌర్యాన్ని బట్టి, బలవంతుడు తన బలాన్ని బట్టి, ధనవంతుడు తన ధనాన్ని బట్టి, మీకేదుందో దాన్ని బట్టి అతిశయించకూడదు, అస్సలు అతిశయించకూడదు. ఎందుకని? అవి మనం సంపాదించుకోలేదు కాబట్టి, అవి మనం క్రియేట్ చేసుకోలేదు కాబట్టి, అవి దేవుడు వలన వచ్చినాయి కాబట్టి, దేవుని కృప ద్వారా మనం సంపాదించుకున్నాం కాబట్టి మనం అతిశయించకూడదు. దేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దయచేసి ఎగ్జాంపుల్, దేనికన్నా చాలా ఆలోచించి ప్రయాసపడి కొన్ని రాత్రులు నిద్రపోకుండా లోకపరంగా ఒక మిషన్ కనిపెట్టాడు తనొక్కడే. నాకు అది నచ్చి, ఇది ఎక్కడ భూమి మీద లేని మిషన్ నేను కనిపెట్టానని చెప్పుకొని పేరు సంపాదించుకుందాం, ఇన్ని పక్క దూసేద్దాం, ఈడు అమాయకుడు కదా అని నేను ఆ మిషన్ కనిపెట్టింది నేనే అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది? నీకెలా ఉంటుంది? నేను చెప్పుకుంటే కష్టపడింది నేను, పేరు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అన్యాయస్తుడు, అక్రమదారుడు అంటారా లేదా? ఇప్పుడు దేవుడు ఈ మాట అంటంలో స్వార్థం లేదు దేవుళ్ళో. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అంటంలో ఏమాత్రం వేరే ఉద్దేశం లేదు. ఒరే, నేను ఇస్తేనే కదరా నీకేదైనా, నేను సృష్టికర్తను, నేను మీకు ఇస్తేనే కదా జ్ఞానమైన, బుద్ధైన, ఐశ్వర్యమైన, కాబట్టి మీరు అతిశయించద్దు. ఏదో బలవంతంగా దేవుడు మనకి ఆజ్ఞ పెట్ల, దాని వెనక అర్థాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనకు అర్థం అవుద్ది. మనమే దేవుని స్థానంలో ఉంటే ఎంత మండిద్దో అర్థం చేసుకుంటే అర్థమైపోద్ది. కాబట్టి మనకి ఏదైనా ఇచ్చినా, మనకి ఏమున్నా దానిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో
మనం అతిశయించకూడదు. మరి దేని బట్టి అతిశయించాలి? దానికి ఆన్సర్ ఇస్తున్నారు నెక్స్ట్ వచనంలో. దేవుడు చాలా జాగ్రత్తగా చూడాలి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, పైన దేనిని బట్టి అతిశయించకూడదో చెప్తున్నారు, ఇక్కడేమో దేనిని బట్టి అతిశయించాలో చెప్తున్నారు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా. ఇప్పుడు చూడండి, దేవుడు డైరెక్ట్ గా ప్రపంచానికి చెప్పేది ఒకటే, తన పిల్లలకు చెప్పేది ఒకటే. ఎవరే అన్ని నేనిస్తే వచ్చినాయిరా మీకు, దేనిని బట్టి అతిశయించొద్దు. అవునా ప్రభా? అలాగే ప్రభా. ఇప్పుడు మరి దేన్ని బట్టి అతిశయించమంటారు? అరే ఎలా వచ్చినాయి మీకు ఇవన్నీ, ఎవరి ద్వారా వచ్చినాయో అది గమనించి వాటికి కారణమైన నన్ను బట్టి అతిశయించండి. అప్పుడు నాకు నా పిల్లలను చూసి, అబ్బా నా పిల్లలు నన్ను బట్టి అతిశయిస్తున్నారు అని నాకు ఆనందం వస్తుంది. మీ పట్ల ఇంకా నేను ఏదో చేయాలని ఆశ కలిగిద్దిరా నాకు. ఇప్పుడు ప్రపంచం అంతా చేసేది ఏంటంటే, ఒకప్పుడు బాగానే ఉంటున్నారు, కొంచెం దేవుళ్ళు వాడబడుతుంటే, కొంచెం ఏదైనా దేవుడు ఏదో కృప ద్వారా ఉద్యోగం ఇస్తే, ఏదైనా కుటుంబాన్ని ఇస్తే ఆటోమేటిక్గా దేవుని మీద నుంచి వస్తువుల మీదకి, దేవుని మీద నుంచి మనుషుల మీదకి, దేవుని మీద నుంచి బంధాల మీదకి వెళ్ళిపోతుంది అతిశయం. ఇదే ఈరోజు దేవుళ్ళో ఎదగకపోవడానికి గల ప్రధాన కారణం ఇదే. ఈరోజు పడిపోవడానికి కారణం ఇదే. ఆత్మీయ శిఖరాలు ఎక్కలేకపోవడానికి కారణం ఇదే. నీ జీవితంలో ఎవరో అతిశయంగా ఉన్నారు, నీ జీవితంలో ఏదో అతిశయంగా ఉంది. అది నీకు నువ్వైనా అవ్వచ్చు, వేరే వాళ్ళైనా అవ్వచ్చు, అది నీకు కట్టుకున్న భర్త అవ్వచ్చు, కన్న పిల్లలు అవ్వచ్చు. ఎవ్వరూ అతిశయంగా ఉండకూడదు నీ జీవితంలో. ఎవరిని బట్టి నువ్వు మనసులో కూడా అతిశయించకూడదు. ఎందుకంటే దేవుడు హృదయమును దాని అంతరింద్రియములు పరిశీలించే దేవుడు. ప్రియదేవుని పిల్లరా, నీ పిల్లలంటే ఇష్టమా, పిచ్చా? అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అతిశయించకూడదు. అంత మంచి పిల్లలు దొరికినందుకు దేవుణ్ణి ఎక్కువగా స్తుతించాలి, ఎక్కువగా. ఇది చాలా ఇంపార్టెంట్. నీ జీవితంలో ఎక్కువగా ఏదైతే ఆనందం కలుగుతుందో, దేనిని బట్టో ఎవరిని బట్టో వాటిని బట్టి, దానిని బట్టి, వారిని బట్టి ఎక్కువగా స్తుతించాలి మనం. అప్పుడే మనం అతిశయించకుండా కేవలం వాళ్ళని బట్టి ఆనందించి దేవుణ్ణి బట్టి మాత్రమే. బాగా ఇష్టమైన బిడ్డని ఎదురుకుండా వస్తుంది అనుకో, బా దేవుడిచ్చిన బిడ్డ అలా రావాలి మనసు. అంతేగాని నా కూతురు నా అనే రాకూడదు. బాగా నువ్వు పరిచయంలో వాడబడుతున్నావు అనుకో, వెంటనే దేవుడి మీదకి నీ మనసు వెళ్ళిపోవాలి. దేవుడు నన్ను వాడుకుంటున్నారు, నేను వాడబడుతున్నాను రాకూడదు. ఇదే ఈ కంట్రోల్నెస్ లేకే, ఈ ఆశా నిగ్రహం లేకే, ఈ సత్యం సరిగ్గా పట్టుకోకే ఈరోజు ప్రజలు దేనిని బట్టో అతిశయిస్తూ, ఎవరిని బట్టో అతిశయిస్తూ, దేవునికి కోపాన్ని రేపుతూ, దేవుడు ఆనందానికి కారణం అవ్వకుండా కోపానికి కారణమై అనవసరంగా ఆత్మీయ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ప్రతి దేవుని పిల్లరా, మనందరికీ ఏదో ఒకటి ఉంటుంది, అందరికీ ఏదో ఒక అతిశయం ఉంటుంది, ఏదో ఒకటి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. కంట్రోల్ చేసుకోవాలి, దేవుని వైపు చూడాలి, అది దేవుడే ఇచ్చారని గ్రహించాలి, పరిశీలనగా తెలుసుకోవాలి. అప్పుడే మనం ఎవరిని బట్టి దేనిని బట్టి అతిశయించాం. ప్రియ దేవుని పిల్లరా, ఫస్ట్ గ్రహించాలి, సృష్టికర్త దేవుని కంట్రోల్లో మనం ఉన్నాము. నాకు నేనుగా పుట్టలేదు, నాకు నేనుగా పెరగలేదు. నాకు మాటలు నేర్పించినారమ్మా నువ్వే కదా, దేవుడా నువ్వా? మరి మోగ పిల్లలకి అమ్మ దగ్గరుండి అమ్మ అను, నాన్న అను 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 అని ఎన్నిసార్లు అన్నాడు? అను అంటూ ఏనో అంటూ. ఎందుకని? మాటలు దేవుడు ఇవ్వాలి కాబట్టి అది గ్రహించాలి. అంతేగాని నేను చిన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు మాటలు వచ్చేసినాయి, లేదా మా అమ్మ నేర్పించింది, మా నాన్న నేర్పించిందని అనుకోకూడదు. ప్రతి విషయంలో గ్రహింపు అనేది ఉండాలి. ఈరోజు ప్రజలకి గ్రహింపు లేదు, సేవకులకి గ్రహింపు లేదు. దేవుడే మనకిస్తున్నారు, అన్నీ దేవుడు కృప వల్లే నేను సంపాదించుకుంటున్నాను అని ఆ గ్రహింపు మిస్ అయ్యి మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒక విషయంలో, ఎవరో ఒక విషయంలో అతిశయిస్తూ పడిపోతున్నాం. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమిస్తామో మనం పాపంతో, అది పాపం చేసిన దాంతో సమానం. పాపం చేయడం వల్ల సాతానికి అధికారం వచ్చేస్తుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానిని బట్టి, పరిచారకులు పరిచర్ని బట్టి, దేనిని బట్టి ఎవరో అతిశయించకూడదు. సేవకులు నేను సేవకుడిని అతిశయించకూడదు. ఇప్పుడు చూడండి ప్రియ దేవుని పిల్లలు, చాలా విలువైన సబ్జెక్ట్ ఇది, 100 కోట్ల సందేశం ఇది. హబక్కూకు గ్రంథం పాత నిబంధన 2:4-5 వచనాలు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు,
అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. సూపర్ అండి, సూపర్. చిన్న విషయం కాదు ఇది. చూడండి, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నన్ను ఎవరో వచ్చి మెచ్చుకుంటున్నారు, పొగుడుతున్నారు. నువ్వు సూపర్ అన్నయ్య, మీరు అసలు మామూలు వ్యక్తి కాదన్నయ్య బాబు, అభిషేకం అదిరిపోతుంది అన్నయ్య అన్నప్పుడు నేను ఎస్ నేనే మొత్తం ఇది సంపాదించుకున్నాను, ఈ అభిషేకం అంతా నేనే క్రియేట్ చేసుకున్నాను అన్నానుకో, వెంటనే ఏం గుర్తుకు రావాలి? దేవుడు గుర్తుకు రావాలి. వెంటనే స్పాట్లో అలా మెచ్చుకోవటం ఇంకా అవ్వకముందే దేవునికే మహిమ కలుగునుగాక, దేవుడు నాకు ఇచ్చారు ఈ కృప, దేవుడు నాకు ఇచ్చారు ఈ అభిషేకం అని. రెండవది చూడండి, ఇక్కడ చెప్తాను చూడండి, వారు యథార్థ పరులు కాక, యథార్థవంతులు కారంట వాళ్ళు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు తమలో తాము అతిశయపడుదురు. ప్రియదేవుని పిల్లారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటాను నేను ఎప్పటికీ జీవితాంతం, దేవుడు కృప తర్వాత ఈరోజు నేను వాడబడే ప్రతి విషయం వెనక నాయకురాల విజ్ఞాపన ఉంటుంది. నేను నా లైఫ్లో నేను మర్చిపోని విషయం, నేను ఎంత ఎదిగినా, ఎన్ని దేశాలకు వెళ్ళినా, నా దగ్గరకు వచ్చి ప్రైమ్ మినిస్టర్ కాళ్ళు పట్టుకున్నా, ఏది చేసినా నేను ఒకటి మర్చిపోను. ఒకటి దేవుని కృప, రెండోది దేవుడే నన్ను ప్రేమించి ఇచ్చిన ఒక మంచి నాయకురాల యొక్క విజ్ఞాపన వల్లే నేను వాడబడుతున్నాను. యథార్థ పరులైతే ఎవరి వల్ల అది మర్చిపోరు. యథార్థవంతులు కాని వాళ్ళు, గర్వాంధులు ఏం చేస్తారు లేసా, దేవుళ్ళేడుగా నాయకురాలేరా, అరే నేను ఉద్యోగం వదిలేసి వచ్చానండి, నేను ఇంటూ అదండి, నేను ఇదండి అని వాగుతారు. మీలో యథార్థత లేదు, దేవుడికి ఇష్టం ఉండదు. యథార్థవంతులు మాత్రమే వర్ధిల్లుతారు. ఈరోజు గర్వాంధులు ఎక్కువైపోయారు, అహంకారులు ఎక్కువైపోయారు, దేవుడి వైపు చూసేవాళ్ళు తక్కువైపోయారు. దేవుణ్ణి పరిశీలనగా దేవుడి వల్లే కదా నేను ఎక్కడుండాల్సిన ఎక్కడున్నాను, నువ్వు వదలొచ్చు ఏదైనా దేవుడి కోసం, అవన్నీ పక్కన పెట్టాయి. మూలానికి వెళ్తే దేవుడు మనల్ని పిలుచుకుంటేనే కదా, దేవుడు వాడుకుంటేనే కదా మనం వాడబడేది, దేవుడు ఇస్తేనే కదా అభిషేకం వచ్చేది. దేవుడి తర్వాత మన కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన పైన ఎవరైనా నాయకత్వం వహిస్తున్నారా? ఆ గమనింపు లేకుండా, ఆ స్పృహ లేకుండా నువ్వు ఉన్నట్లయితే వారంట కొంతమంది ఉన్నారు, తమలో తాము అతిశయిస్తూ ఉంటారంట. చూడండి, చాలా మీ గురించి క్లారిటీగా భలే చెప్తున్నారు కదా దేవుడు. తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుని, తర్వాత వచ్చిన చూడండి, సూపర్ ఉంటుంది. మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవాడు, ఎప్పటికీ వాడు నిలవడు. ఎవరైతే తనను బట్టి, వాళ్ళని బట్టి వాళ్ళు అతిశయిస్తారో వాళ్ళు ఒకరోజు వచ్చినప్పుడు కూలిపోతారు. వాళ్ళు ఒకరోజు వచ్చినప్పుడు సర్వనాశనం అయిపోతారు, దేవుడి చేతిలో ఉగ్రత పాలైపోతారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు అది వ్యతిరేకం, దేవుని మనస్సుకి అది వ్యతిరేకం. ఎందుకని? దేవుడు మహిమను వాళ్ళు తీసేసుకుంటారు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాదు, నాకు రావాల్సిన స్తోత్రమును నేను విగ్రహాలకు ఇవ్వను. మనందరం సేవకుల విశ్వాసులారా, ప్రియదేవుని పిల్లారా, ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం, అందరికీ అవసరమైన సందేశం. ప్రతి ఒక్కరు తప్పు చేసే విషయం ఇది, ప్రతి ఒక్కరు పడిపోయే విషయం ఏంటంటే, దేవుడు మనకి ఏదైనా కృప చూపిస్తే, దేవుడు ఏదైనా కొద్దిగా మనల్ని వాడుకుంటే, ఏదైనా నలుగురికి చెప్పగలుగుతుంటే వెంటనే మనలో ఒక అతిశయం వచ్చేస్తుంది. నేను కాబట్టి చేస్తున్నాను, నేను కాబట్టి చెప్తున్నాను, నేను కాబట్టి ఇస్తున్నాను డబ్బు, నేను కాబట్టి అయ్యో శ్రమ. వాళ్ళు నిలవలేరు. తనను తాను అతిశయించుకుని వాడు నిలవడు. తనను తాను అతిశయించుకునే వ్యక్తి ఎప్పటికీ నిలవదు. ఒక రోజు వస్తుంది, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కొన్ని రోజులు కూడా దేవుడు అవకాశం ఇస్తారు, వెంటనే స్పాట్లో శిక్ష వేయరు. ఆదాము నుంచి అది మనకి తెలుసు. ఆదాము పాపం చేసినప్పుడు వెంటనే స్పాట్లో శిక్ష వేశారా? ఒక అవకాశం ఇచ్చి వేశారా? మనం ఈ లోపల అనుకుంటాం బాగానే ఉన్నాం, ఒకరోజు వస్తుంది గొప్ప కూలిపోతాం అనవసరంగా. ప్రియదేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా, కరోనా నుంచి నువ్వు తప్పించుకోవచ్చేమో కానీ అతిశయం నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే అది మనసుతో వ్యవహారం, ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అది ఏదో ఎవరో మెచ్చుకోగానే నీకు వెంటనే అతిశయం వచ్చేస్తుంది. చిన్న కార్యం చూడంగానే ఎవరైనా నిన్ను మెచ్చుకున్నా, దైవజనుని మెచ్చుకున్నా, నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఆశా నిగ్రహం నీలో ఉండాలి. వెంటనే నువ్వు ఏదైతే గమనించి తెలుసుకున్నావో అది నీ హృదయంలో ముద్రపడి ఉండాలి. నేను అందుకనే చాలాసార్లు ఏడుస్తూ చెప్తా,
ఈరోజు ఎంతమంది నన్ను పొగుడుతున్నారంటే అది మిమ్మల్ని బట్టే కదయ్యా. నన్ను చూసి భయపడుతున్నారంటే అది మీరు నాతో ఉండబట్టే కదయ్యా. ఈరోజు నన్ను ఎంత గౌరవంగా చూస్తున్నారు అది మీరుండబట్టే కదా. అంటే నేను పరిశీలనగా తెలుసుకున్నాను. ఆయన కనబడరు, ఆత్మస్వరూపి అయినప్పటికీ దేవుని కృప వల్ల, నాయకురాల విజ్ఞాపన వల్ల నేను పరిశీలనగా గ్రహించింది, తెలుసుకున్నది, మనసులో ముద్రేసుకుంది ఏంటంటే నాకు నేనుగా ఏమీ చేయలేదు, నాకు నేనుగా ఏమీ చేయలేను, అన్నీ దేవుని కృప వల్లే. ఈరోజు ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎంతమందికి మనసు ఉంది? ఎంతమంది జయిస్తున్నారు అతిశయాన్ని, గర్వాన్ని? చెప్పండి. ప్రతి ఒక్కరూ నేనే చేశాను. వాటి గుర్తుపెట్టుకుని ప్రియ దేవుని పిల్లరా, ఒక మనిషి ఎప్పటికీ ఎవడు మార్చలేడండి. ఒక మనిషి మారిస్తే ఇంకా దేవుడు ఎందుకు, ఆయన భూమి మీద రావడం ఎందుకు, ఈ బాధ ఎందుకు? మనం పాత్రలం మాత్రమే. కళ్ళ ముందు అద్భుతం జరగచ్చు, కళ్ళ ముందు ఎదుట వాళ్ళు అప్పుడే స్పాట్లో కార్యాలు చూడొచ్చు, కానీ మనం వెంటనే స్పాట్లో అర్థం చేసుకోవాలి, దేవుడు కార్యం చేశారు, నన్ను దేవుడు ఒక పాత్రగా వాడుకున్నారు, నేను పాత్రను మాత్రమే, నాలో ఉన్న దేవుడు వాడుకున్నారు, మహిమ కార్యం చేశారు. ఆ ఇంగిత జ్ఞానం నీలో లేదనుకో చచ్చిపోతావు దేవుడి చేతిలో. చూడండి దేవుని యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందో, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి షాక్ అయిపోతారు. ఇలా కూడా దేవుడు మాట్లాడతారా? న్యాయాధిపతులు 7:2. దేవుడు ఇలా అనుకుంటారా అని ఆశ్చర్యం వేస్తుంది మీకు. యెహోవా నీతోనున్న జనులు, గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నారు, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకొని నా మీద అతిశయపడుదురేమో. అబ్బో, ఈ మాట నాకు జీర్ణించుకోవడానికి చాలా కాలం పట్టింది. గిద్యోను దగ్గర 32,000 మంది ఉన్నారు. దేవుడితో గిద్యోను అంటున్నాడు నాయకుడు, అయ్యా బయలుదేరమంటారా? వద్దొద్దు, బయలుదేరద్దు యుద్ధానికి. ఎందుకు తెలుసా? నీ దగ్గర ఉన్న జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు గెలిచారనుకో, నీ దగ్గర ఉన్న జనాలు ఎలాంటి వాళ్ళు తెలుసారా? పనికి మాలిన వాళ్ళరా, గర్వాంధులరా. వాళ్ళు ఏమంటారు తెలుసా? మా బాహుబలం చేత మేము శత్రువుల్ని జయించాము అని నా మీదే అతిశయిస్తారా బాబాళ్ళు. ఎంత దారుణమైన విషయం అండి. దేవుడు పలుకుతున్నారు ఈ మాట. దేవుడు అంటున్నారు, భక్తుడు కాదు. గిద్యోను, వాళ్ళు నా మీదే అతిశయిస్తారయ్యా, నా ముందే కాళ్ళు ఎగరేస్తారు. వాళ్ళు వచ్చి దేవుని ఎదుటే, దేవుని దృష్టి ఎదుట నేనే వీళ్ళని రక్షించా, నేనే వీళ్ళని కాపాడా, నేనే డబ్బులు ఇప్పించా, నేనే అనగానే అది ఆయనకి ఎలా అనిపిస్తుంటే ఆయన మొహం మీద కొట్టినట్టు అనిపిస్తుంట, గుండెలకు తగిలినట్టు అనిపిస్తుంది. ఇదే నేనే అంటదేంటి? నేను కదా కార్యం చేసింది. నీ బలము చేత, శక్తి చేత కాదు, నా ఆత్మ చేత కార్యం చేస్తా అన్నారు. కనబడిన దేవుడు ఆత్మ కార్యం చేస్తూ ఉంటారు మన మధ్యలో. అది గ్రహించాలి మనం. ఒక వ్యక్తి రావాలన్నా, ఒక వ్యక్తి నువ్వు నడిపించాలన్నా, నువ్వు కాను కలెక్ట్ చేయాలన్నా దేవుడు సహాయం లేకుండా మనం ఏది చేయలేమండి, ఏది చేయలేము. ఆయన సెలవు లేకుండా మనం, మీకు ఒకటి తెలుసా, బైబిల్ చెప్తుంది దేవుని కృప వల్ల మనం ఉనికిని కలిగి ఉన్నామంట, మనం చెలిస్తున్నామంట. ఇలా చెలించాలంటే దేవుడు సహాయం ఉండాలంట. మనకు మనంగా చెలించలేము, మనకు మనంగా కదలలేము. పూర్తిగా ఇప్పుడు దేవుడి మీద నీకు అవగాహన లేకుండా ఎలా పడితే అలా భక్తి చేస్తే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం అనవసరంగా. ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నారు, నా మీదే అతిశయిస్తారా బాబు, వాళ్ళు నా మీదే అతిశయిస్తారు. చూడండి, అతిశయిస్తారని చెప్పడం వేరు, నా మీదే అతిశయిస్తారు, నా మీద అతిశయిస్తారా, నా ముందే అతిశయిస్తారా బాబోయ్. వినటానికి చాలా భయంకరంగాను, చాలా బాధగాను, దుఃఖంగాను ఉంది. ప్రియ దేవుని పిల్లరా, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలులో నా బాహుబలము నాకు రక్షణ కలుగ చేసేననుకొని నా మీద అతిశయించుదురేమో. ఈరోజు దేవుని మీదే నువ్వు అతిశయిస్తున్నావా? దేవుని ఎదుటే అతిశయిస్తున్నావా? దేవుడు ఎదుటే దేవుడు మహిమను దొంగిలించి నేను నడిపించా, నేను చేశా, నేను చెందాను అంటున్నావా? ఖచ్చితంగా నువ్వు నిలవలేవు. ఒకరోజు వచ్చినప్పుడు దేవుడే నేను కుప్పకూల్చేస్తానంతే. ఖచ్చితంగా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. నా 8 ఏళ్ల సేవా జీవితంలో కళ్ళ ముందు ఎప్పటికీ సాక్షులుగా ఉన్నారు పడిపోయిన వాళ్ళు, అతిశయించి. ప్రపంచంలో ఉన్నారు, నా ఎదుట వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బైబిల్లో వాళ్ళు ఉన్నారు. అతిశయించకూడదు. మనం దేవుని బట్టి తప్ప దేనిని బట్టి అతిశయించకూడదు. చాలా నీకు ఉన్నా కూడా, మంచి భర్త ఉన్నాడా అయినా అతిశయించకూడదు. నువ్వంటే పిచ్చి బట్టే కుటుంబం ఉందా, పిల్లలు ఉన్నారా అయినా అతిశయించకూడదు. నా దేవుడు ఇచ్చారు పిల్లల్ని, నా దేవుడు ఇచ్చారు భర్తని, నా దేవుడు తెలుసా ఎంత మంచి భర్తనిచ్చారో అటెళ్ళాలి. కానీ మనస్సు డైరెక్ట్గా భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, చదువు మీద కానీ, జ్ఞానం మీద కానీ, అందం మీద కానీ వెళ్ళకూడదు. దేవుని పిల్లారా, నువ్వు ఫేర్గా ఉన్నావా? సూపర్.
అది దేవుడిస్తే వచ్చిందే తప్ప ఫేర్నెస్ అన్నది నువ్వు సంపాదించుకోవాలా. నీకు నువ్వు ఎలా ఉంటావో నీకే తెలియదు, మీ అమ్మకే తెలియదు, ఇంకా నీకేం తెలుసు? బయటకు వచ్చేదాకా నీ రూపురేఖలు. మనల్ని సృష్టించిన దేవుడు, నిర్మించిన దేవుడు. 139 కీర్తన చదువుకోండి. తల్లి గర్భమందు నన్ను రూపించిన వాడవు నీవే కదా. ఏదైనా నీకుంటే అది దేవుడిచ్చారని గుర్తించకపోతే, గ్రహించకపోతే కుక్క చావు చచ్చిపోతావు దేవుడి చేతిలో. దేవుడు భయంకరుడు, ఆయన చాలా దారుణమైన వ్యక్తి. ప్రియదేవుని పిల్లరా, చాలా విలువైన సబ్జెక్టు. దయచేసి జాగ్రత్తగా మీలో గనక అతిశయించేదేమైనా ఉంటే గ్రహించండి, ఒప్పుకోండి, దాన్ని విడిచిపెట్టేయండి. నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ముందుకెళ్దాం త్వరగా. 1 కొరింథీ 1:27. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయించకుండునట్లు దేవుడు జాగ్రత్త తీసుకున్నారు. దేవుడే జాగ్రత్త తీసుకున్నారు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయించకుండునట్లు. ప్రియదేవుని పిల్లరా, నువ్వు నన్ను కళ్ళు కప్పచ్చు, నా ఎదుట నువ్వు అతిశయంగా ఉండకపోవచ్చు. దైవజనుడు అమ్మ తిడతాడు, ఇడు అసలేం మాట్లాడతాడు, పిచ్చి కోపం ఎక్కువ. కానీ నువ్వు ఎక్కడుండి అతిశయించినా అది దేవుని ఎదుట అతిశయించినట్లే. నువ్వు నన్ను దాటి వెళ్ళిపోవచ్చు, దేవుని దాటి వెళ్ళవు. ఈరోజు మీలో ఖచ్చితంగా అది ఉంది కాబట్టి రోజు రోజుకి డౌన్ అయిపోతున్నారు పిల్లలారా. దయచేసి అర్థం చేసుకోండి. ఏ శరీరయో దేవుని ఎదుట అతిశయించకుండునట్లు దేవుడు చాలా జాగ్రత్త తీసుకున్నారు. కొత్త నిబంధనలో జ్ఞానుల్ని సిగ్గుపరచుటకు, వెర్రివారిని, బలవంతుల్ని సిగ్గుపరచుటకు, బలహీనులని ఎంత స్పష్టంగా ఉంటుందో మీకు తెలుసు. 5 కేటగిరీస్. అయితే అయినా కూడా ఈరోజు సేవకులు, అయినా కూడా ఈరోజు విశ్వాసులు అతిశయిస్తూనే ఉన్నారు. దేవుడు వద్దన్న పని చేస్తూనే ఉన్నారు. దేవుడు కోపం పుట్టిస్తూనే ఉన్నారు. దేవుడికి చిరాకు పుట్టిస్తూనే ఉన్నారు. నేను తెలుసా, నా అందం తెలుసా, నా డ్రైవింగ్ తెలుసా, నేను ఏదైనా చేయగలను, నేను చెప్పగలను, నేను చెందగలను. ఈరోజు నువ్వు పడిపోవడానికి కారణం అదే. ఈరోజు నీ పరిచర్య అయిపోవడానికి కారణం అదే. ఎప్పుడైతే నువ్వు గర్వాంధుడు అవుతావో, దీనుడు కాస్తా అహంకారి అవుతావో, వెంటనే దేవుడే శత్రువు అయిపోతారంట నీకు. వెంటనే దేవుడే కార్యాలు ఆపేస్తారంట. వెంటనే దేవుడు దక్షిణాస్తం వెనక్కి తీసేసుకుంటారంట ఆయన. దేవుని పిల్లారా, చాలా చాలా జాగ్రత్త పడాలి ఈ విషయంలో. మనకు తెలియకుండానే మనలో అతిశయం మొదలైపోద్ది. మనకు తెలియకుండానే నలుగురు మెచ్చుకుంటే, నలుగురు గనక మనల్ని మెసేజ్ పెట్టినా, ఫోన్ చేసినా, నువ్వు చెప్పకపోతే, నువ్వు లేకపోతే వెంటనే నేను కాదమ్మో, నేను కాదు బాబోయ్, ఆ భయం మనలో రావాలి. ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆ వ్యక్తి మనకు మాదిరిగా ఉన్నాడు కొత్త నిబంధనలో. ఆ వ్యక్తి ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6:14. చాలా ప్రాముఖ్యమైన సందేశం ఇది. గలతీ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక. బా, ఏమండి బాబు, సూపర్ వ్యక్తి. చాలు. ప్రతివన్ పిల్లలు, అక్కడ పౌలు అనేవాడు ఉన్నాడు. ఇతను ఒక హింసకుడు, ఒక భయంకరమైన గర్వాంధుడు, అహంకారి. ఒకప్పుడు దేవుని చేత పిలువబడ్డాడు, తర్వాత పరిచర్యలో వాడబడుతున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. చాలా పవర్ఫుల్, వండర్ఫుల్ స్టేట్మెంట్ దైవజనుడు ఇస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలు, అక్కడ పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా వచ్చేసింది అతిశయించడంలో. ఏంటో తెలుసా? పాత నిబంధనలో భక్తులు దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయించాలి. కానీ కొత్త నిబంధన భక్తులు దేవుని బట్టి కాదు, దేవుని సిలువను బట్టి అంట. ఏం హై రేంజ్ భక్తి అంటే, ఇప్పుడు చూడండి, పౌలు అంటున్నాడు, నేను దేవుణ్ణి బట్టి కాదు, దేవుడు సిలువను బట్టి. ఈరోజు నాకు రక్షణ వచ్చిందంటే సిలువ యాగం ద్వారా, యేసయ్యని బట్టే. కానీ ఇంకా డెప్త్ అన్నమాట. యేసయ్య సిలువ ఎక్కడం బట్టే నాకు రక్షణ వచ్చింది. యేసయ్య సిలువ ఎక్కడం వల్లే నాకు విడుదల వచ్చింది. యేసయ్య సిలువ ఎక్కడం వల్లే నేను పరిచారకున్నయ్యా. యేసయ్య సిలువ ఎక్కడం వల్లే నాకు ఆధిక్యతలు వచ్చినాయి. ఇంకా డెప్త్గా వెళ్ళిపోయాడు పౌలు. అందుకే పౌలు దేవుడికి ఇష్టం. ప్రపంచానికి మాదిరిగా పెట్టేశారు పౌల్ని. ప్రియదేవుని పిల్లారా, ఈరోజు మనం దేనిని బట్టి అతిశయించాలి? నేను కాబట్టి రక్షించబడ్డానని అతిశయిస్తారు కొంతమంది. మా వంశంలో ఫస్ట్ నేనే దేవుడు నన్ను పిలుచుకున్నాను. ఫస్ట్ నువ్వు తేడాదానివి కాబట్టి ఫస్ట్ నిన్ను పిలుచుకున్నారు. సౌలుని ఎందుకు పిలుచుకున్నారు? దమస్కి వెళ్తున్నాడు. ఏం చేస్తానికి? చంపడానికి. ఒరే, ముందు నేను మార్చుకుంటుందా? మన వంశంలో ఫస్ట్ మనల్ని పిలుచుకున్నారంటే మన ఎగస్ట్రాలు ఎక్కువైనాయి అన్నమాట. మన తప్పుడు పనులు ఎక్కువై మనల్ని రక్షించడానికి దేవుడు కృప ద్వారా పిలుచుకున్నారు. ప్రియదేవుని, ఇక్కడ పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుని సిలువ యందే అతిశయిస్తాను, అది తప్ప నాకు ఏ అతిశయం ఉన్నా అది నాకు దూరం అయిపోవును గాక. రోమా పౌరుడు, గమలీల యూనివర్సిటీలో PhD చేశాడు. 3 దేశాలకు ఆ రోజుల్లోనే 2000 సంవత్సరాల కిందట వీసా ఉంది. కోటీశ్వరుడు కొడుకు.
ధర్మశాస్త్రం క్షుణ్ణంగా పరిశీలించాడు. పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇవేమీ అతని ఎదుట కనబడలా. ఒక్కటే కనబడుతుంది 24 గంటలు, దేవుని సిలువే కనబడుతుందంట. యేసయ్య సిలువలో కనబడుతున్నారంట. అసలు నీకు సిలువే తెలియదు, సిలువ యాగం యొక్క విలువ తెలియదు, యేసు ప్రభువారు సిలువ ఎక్కడం ద్వారా నీకు ఏమొచ్చిందో తెలియదు. ఇంకా నువ్వేంటండి బాబు నేర్చుకుంది? నాకు అర్థం కాదు. రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? సిలువ ఎక్కడం వల్ల. రక్షణ సిలువ ఎక్కడం వల్ల వచ్చింది తప్ప స్టార్టింగ్ పుట్టడం వల్ల రాలే. యేసయ్య ఆయన సిలువ ఎక్కడం వల్ల ఈరోజు మనం రక్షించబడ్డాం. ఆయన సిలువలో ప్రాణం పెట్టడం వల్ల మనకి ఈరోజు ఆయుష్ ఆరోగ్యం పొడిగించబడింది. అన్నీ సిలువ ద్వారానే, సిలువ యాగం ద్వారా. అందుకనే సిలువ సిలువ అని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటాడు పౌలు. ప్రియ దేవుని పిల్లారా, పౌలు అంటున్నాడు యేసు ప్రభు వారి సిలువ ద్వారా, అంటే సింగిల్ సిలువ అనుకోమాకండి, మళ్ళీ సిలువలో యేసయ్య ఉండాలి. యేసయ్య సిలువ యందు తప్ప నేను దేనిని బట్టి అతిశయించను. అదేంటి పౌలా, నీకు వరాలు ఉన్నాయి కదా, ఆధిక్యతలు ఉన్నాయి, దెయ్యాలు నీ గురించి పొగుడుతున్నాయి, సౌలు తెలుసు, యేసు ప్రభు తెలుసు, మాకు సౌలు తెలుసు, అలావే ఆ వరాలు దేవుడు సిలువ ద్వారా ఇచ్చారా? నీ అసలు నువ్వు ముట్టుకుంటే స్వస్థతలే. పౌలా నువ్వు ఎక్కడ దైవం అతిశయించరా? అది దేవుడు రక్తం ద్వారా వచ్చింది. నాకు మాట్లాడితే ఎవడు ఏం చెప్పినా నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నువ్వు బోధ చేస్తుంటే, నువ్వు వాక్యం చెప్తూ ఉంటే చాలు హృదయాలు తెరవబడుతున్నాయి పౌలా. ఓరే, అది సిలువ ద్వారారా. దేయాలి, అది సిలువ ద్వారారా. నీ నడికట్టు తగిలితే స్వస్థత, అది సిలువ ద్వారారా. ఏది అడిగినా, ఎప్పుడు అడిగినా, ఎవరు అడిగినా ఒకటే చెప్తాడు పౌలు, సిలువ ద్వారానే. యేసయ్య సిలువ ఎక్కడం వల్లే, యేసయ్య సిలువలో మరణించడం వల్లే, యేసయ్య సిలువలో రక్తం కార్చడం వల్లే నాకు వరాలైనా, ఆధిక్యతలైనా, అభిషేకాలైనా, ఆనందమైనా. కాబట్టి నేను యేసు ప్రభు వారు సిలువలో ఉన్న ఆ సిలువ ఎందే అతిశయిస్తాను తప్ప ఇంకా దేనిని బట్టి నేను అతిశయించను. దూరమవునుగాక తనను తాను తెలుసుకుంటున్నాడు, దేవుడి గురించి గ్రహించాడు, యేసు ప్రభు వారిని చదివాడు, ధ్యానించాడు, సిలువను ధ్యానించాడు. ఈరోజు నువ్వు సిలువను ధ్యానిస్తున్నావా? సిలువ ధ్యానం లేకుండా, నువ్వు సిలువ త్యాగాన్ని ధ్యానించకుండా నువ్వేదో లెంట్ డేస్ చేసావు అనుకో, ఉపయోగం ఉండదు. నిజంగా లెంట్ డేస్ చేసినోడు జీవితంలో దేవుని బట్టి తప్ప దేని బట్టి అతిశయించడు. ఓ పక్క సిలువ ధ్యానాలు అంటావు, ఇంకో పక్క అతిశయిస్తూ ఉంటావు. ఒక పక్క నేను 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 అని ఫోటోలు పెట్టుకుంటావు, పెద్ద పెద్ద పేర్లు, బిరులు, రెవరెండ్, డాక్టర్, బిషప్, ఇంకో 10 పెట్టుకో, గ్యారంటీ నాకు అనుభూతాను. నిజమైన దేవుని సేవకులు ఏ బిరుదులు ఆశించరు, ఏ బిరుదులు పెట్టుకోరు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. పౌలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అమ్మో, ఇప్పుడు గనక నేను తేడా చేశానంటే నాకు అయిపోద్ది, నా పరిచర్య ఆగిపోద్ది, నేను ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాను, నాకు దూరమవును గాక అనేసి వదిలేయట్లేదు. నాకు దూరమవును గాక. ఈరోజు ప్రపంచం అంతా నోటితోనే పనే చేస్తారు కానీ క్రియలతో చేయరు. ఒక సందర్భం చూద్దాం. అపోస్తుల 14:7 చూడండి ఒకసారి. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకుని కుంటివాడే ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియో భాషలో, దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి, చూడండి ఒక్క నిమిషం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండివాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. కళ్ళ ముందు అందరూ చూస్తూ ఉండగా ఒక పెద్ద మిరాకిల్ జరిగిందండి. అందరూ చూస్తూ ఉండగా, ఏదో 4 కోట్ల మధ్యలో జరిగింది కాదు, సమాజం అందరూ చూస్తూ, 100 మంది చూస్తూ ఉండగా ఓపెన్ మీటింగ్లో, నీకు పుట్టినప్పటి నుంచి కాళ్ళు లేవు కదా, ఏ సినిమాలో లే అనగానే లెగిసిపోయాడు. ఆడు లెగిసి పరిగెడుతున్నాడు. అది అందరూ చూశారు. ఎలా ఉంటుంది? ఎప్పుడు చిన్న చిన్న వాటికే మనకి ఆనందం, ఆశ్చర్యం అనిపిస్తే, కుంటోడు పుట్టిన మొదలుకొని ఎప్పుడు నడవలేనోడు కళ్ళ ముందే లేచి పరిగెడుతుంటే ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఏంటి, ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్న జనాంగంకి ఆత్మీయత అంత నేత్రాలు తెరవబడలేదు కాబట్టి దేవుడు అనుకోకుండా పౌలు అనుకొని, పౌలు మామూలుడు కాదు, వీడి దేవత చెప్పంగానే ఎలా కాళ్ళు వచ్చినాయి, ఇలా జరిగింది.
వెంటనే పూజలు చేద్దాం రండిరా, ఊరేగిద్దాం రండిరా, ఇంకా మొదలు పెట్టేశారు. ఇతనికి పేరు పెట్టేశారు ఇద్దరికి, పౌలుకి బర్నబాకు జోపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఇప్పుడు ఆ తర్వాత నుంచి పేరుతో పిలువబడ్డాడు కదా, హెర్మే అయిన పౌలు వస్తున్నాడు, దొపతి అని బర్నబా వస్తున్నాడు. ఎక్కడైనా పిలువబడ్డాడు బైబిల్లో? చూడండి. ఈరోజు పేర్లు పెట్టేసుకుంటున్నారు. పేర్ల కోసం రెవరెండ్లు, డాక్టర్లు, బిషపులు, దేవుని సేవకులు రక్తం చేత యేసయ్య శిలువ యాగం ద్వారా మనందరం సేవకులు అయ్యాం. మేమందరం ఈరోజు ఆ త్యాగం ఏదండి? ఈరోజు ఆయన్ని బట్టి అతిశయించకుండా, ఆయన సిలువను బట్టి అతిశయించకుండా ప్రపంచమంతా బిరుదుల కోసం చచ్చిపోతుంది. డాక్టర్లు ఏంటి, రెవరెండ్లు ఏంటి, ఏంటండి ఇదంతా? మనం దేవుని పాత్రలం అండి. దేవుని చేతిలో వాడబడే ఒక పాత్రం అంటే వాళ్ళమే తప్ప పేరు ప్రఖ్యాతులు మనం సంపాదించుకోవడానికి ఎప్పటికీ మనకు అర్హత రాదు, అర్హత లేదు. దేవుడికి మాత్రమే మహిమ వెళ్ళాలి, ఆయన మాత్రమే హెచ్చించబడాలి. కానీ ఈరోజు క్రియల్లో చెప్పేది ఒకటి, ప్రపంచం అంతా చేసేది ఒకటి. దేవుని పిల్లరా, పౌలు నాకు దూరమవును గాక అంటున్నాడు. ఏ అతిశయమైనా నాలో ఉంటే అది దూరమవును గాక అంటున్నాడు. క్రియల్లో ఏం చేస్తున్నాడు తెలుసా? జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చింది. అందరూ పేర్లు పెట్టేస్తున్నారు, పౌలుకి పొగుడుతున్నారు, అందరూ వచ్చి నెత్తి మీద పెట్టి ఊరేగిస్తున్నారు. అప్పుడు ఏమంటున్నాడు? అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని, వాళ్ళకి రగిలిపోతుంది, భయం వేస్తుంది. ఒరే మేమేం చేసామురా, నేను మనిషినిరా, ఒక మనిషికి ఏం చేయ, నేనెలా కాలు పుట్టిస్తానురా, నేనెలా తెప్పిస్తానురా బాబు, పిచ్చిగానే పట్టిందారా. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, ఆ యొక్క ఫీలింగ్ చూడండి, దాన్ని ధ్యానించండి. మీకు దండం పెడతా. బట్టలు చింపుకోవడం ఏంటండి? బట్టలు చింపుకుంటున్నాడు అంటే దేవుడు మహిమ నాకు వచ్చేస్తుంది. బాబొద్దు బాబు, అరే మీకు దండం పెడతా, అరే మీకు కాలు పట్టుకుంటారు, అరే పిచ్చి పట్టేస్తుంది, వద్దురా, దేవుడు మహిమ నాకు ఉమ్మాకంటారు. అరే దేవుడు రా చేసింది, దేవుడు ఒక్కరే చేయగలరా, నేనే ఎలా తెప్పిస్తాను, నేను మాట్లాడితే కాళ్ళు ఎందుకు వస్తారు, నేను మనిషినిరా, నేను ఒక పాపినిరా. ఆ గ్రహింపు నీకుందా? ఎవరైనా నిన్ను మెచ్చుకుంటున్నప్పుడు, ఎవరైనా దైవజనుడు మెచ్చుకుంటే దేవునికే మహిమ, నాకు ఈ స్థానం ఇచ్చారు, ఈ పాత్రగా నన్ను వాడుకుంటున్నారు ప్రభు, ఆ గ్రహింపు నీకుందా? నువ్వు నడిపించిన వ్యక్తులు నిన్ను మెచ్చుకుంటే, పొగుడుతుంటే, నువ్వు నిన్ను పైకి లేపుతుంటే పైకి వెళ్ళిపోతున్నావా? లేక పళ్ళు రాలిపి ఇంకొకసారి నన్ను పొగిడేవంటే దేవుడు వల్లే నేను ఇలా ఉన్నా, దేవుడు నన్ను పాత్రగా వాడుకుంటున్నారు, ఆయన నన్ను ప్రేరేపించారు కాబట్టే ఎక్కడికక్కడ కట్ చేసి దేవుడికి మహిమనిస్తూ సంతోషపెడుతున్నావా దేవుణ్ణి? లేక తీసేసుకుంటూ, పేర్లు తీసుకుంటూ, బిరుదులు తీసుకుంటూ, ఆ మహిమను ఆస్వాదిస్తూ, మనసులోకి అతిశయిస్తూ దేవుని దుఃఖపెడుతున్నావా? వారు నా మీదే అతిశయిస్తారా? ఇప్పుడు యేసుప్రభు వారు, సిలువ వేయబడిన యేసుప్రభు వారు ముందు, ఆయన ముందే నువ్వు అతిశయిస్తే భ్రష్టుడు అయిపోతావు నువ్వు గ్యారంటీగా. ఆయన ముందే సిలువ వేయబడిన నీ కోసము మహిమగల దేవుడు, మహారాజైన దేవుడు సిలువ ఎక్కి నీ కోసం చిన్న వస్త్రంతో నలిగిపోతూ ప్రాణం అర్పించిన దేవుని ఎదురు నువ్వు అతిశయించావనుకో, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు, దురాత్మల పాలైపోతావు, చచ్చిపోతావు అనవసరంగా. వెంటనే బట్టలు చింపేసుకుని ఆగట్లేదు. ఒరే అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. ఒరే మేము మనుషులంరా, మేము దేవుళ్ళం కాదురా బాబు, నీకు దండం పెడతాంరా. ఆ క్లారిటీ ఎందుకు ఇవ్వాలి? ఆ మాటలు ఎందుకు మాట్లాడాలి? లోపలికి వెళ్ళకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఇది నాకు దూరమవును గాక అని చెప్పి వదిలేట్లా మీకు మళ్ళీ పేరుకు మాత్రం అన్నయ్య దేవుని ఎందు అతిశయించేలా ప్రార్థన చేయండి అన్నయ్య, నేను చేస్తా. కానీ సందర్భం వస్తుంది, సాతానుగా నిన్ను ఎరేస్తాడు. ఎవరొకరి ద్వారా నిన్ను మెచ్చుకునేలాగా, ఎవరొకరి ద్వారా ఖాళీ స్పూన్తో నీకు తినిపిస్తున్నప్పుడు నువ్వు అది హాయిగా ఉంటుంది, పడిపోతావు, భ్రష్టత్వంలో వెళ్ళిపోతావు. వెంటనే వాళ్ళు ఏమంటున్నాడు, పౌలు ఏమంటున్నాడు, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, అంటే ఇప్పుడు ఆయన్ని పొగుడుతుంటే దాన్ని ఎలా అంటున్నాడు? ఏమంటున్నాడు? వ్యర్థమైన ఏం చేస్తున్నారు వాళ్ళు? తప్పుడు పని చేస్తున్నారా? పౌల్నే పొగుడుతున్నాను. ఎవరే నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నీ పేరు మార్చేసాం, నీకు ఒక పేరు పెట్టేసాం, స్పాట్లో నామకరణం చేసాం, తీసుకో. ఏంట్రా ఇవి అర్థమైనా? నాకు పేరు పెడతామేంటారు? పనికిమాల వల్ల. అరే నన్ను పొగుడతారేంటారు? పనికిమాల వల్ల. నన్ను చూస్తారేంటారు? పనికిమాల వల్ల. అలా తిట్టగల మనసు నీకుందా? ఎవరైనా పొగిడితే, ఎవరైనా మెచ్చుకుంటే నేనేమైనా చేయగలనా? నేను నిన్ను మార్చగలనా? నేనేమన్నా దేవుణ్ణా అని తిట్టగల, ఖండించగల మనసుందా?
నాకుంది, చెప్పగలను నేను. ఎవరైనా నన్ను బాగా వాక్యం చెప్పారు, సూపర్ చెప్పావు, చెప్పించారు, వెంటనే ఖండించేస్తా, వెంటనే సరి చేసుకుంటా, వెంటనే దేవుడికి మహిమ ఇచ్చేస్తాను. కాబట్టే అంతకంతకు అభివృద్ధి చెందుతున్నాను, అంతకంతకు దేవుని సంతోషపెట్టి దేవుని మహిమను దేవుడికి ఇచ్చి కృప పొందుకుంటున్నాను నేను. దేవుని పిల్ల, రోజు రోజుకి ఇంకా నాకు దీనత్వం పెరుగుతుంది. ఇంకా దేవుడికి ఇస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ దేవుని సంతోషపెడుతూ నేను సంతోషంగా ముందుకెళ్తున్నాను. మీరెలా ఉన్నారు? పడిపోతున్నారు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు, దేవుని ఎదుటి అతిశయిస్తున్నారు. అక్కడ చూడండి, ఈ వ్యర్థమైనవి చేస్తారంటారు, పనికిమాలిన వాళ్ళారా. ఏమంటున్నాడు? మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేయండి. ఏంటి విడిచిపెట్టాలి? నన్ను పొగడతాం విడిచిపెట్టారా? నువ్వు నాకు పేరు పెడతాం విడిచిపెట్టారా? అరే నన్ను పొగడతాం విడిచిపెట్టారా? అబ్బా, ఎవడైనా అలా మాట్లాడతాడా? అలా మాట్లాడినోడే నిజమైన దేవుని బిడ్డ అండి. అలా మాట్లాడినోడే నిజంగా దేవుని ప్రేమికుడు అండి. ఆడే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు, మిగతా వాళ్ళంతా నటిస్తున్నట్లు. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అబ్బా, ఏం క్లారిటీ ఇచ్చాడండి బాబు. దేవుణ్ణి ఎంత కనపరుస్తున్నాడు అందరి ఎదుట. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇందాక చదివామా? గలతీయులలో ఏమంటున్నాడు? దూరమవును గాక అంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? దూరం చేసుకుంటున్నాడు. నువ్వు ఏదైతే చెప్తున్నావో అది చేస్తున్నావా? ప్రార్థనలో ఏదైతే అడుగుతున్నావో అది క్రియల్లో పెడుతున్నావా? దైవజనుడి దగ్గరికి వచ్చి నేను దేవుణ్ణి బట్టి తప్ప దేని బట్టి అతిశయించకుండా ఉండే మనసు మనం అడిగి సందర్భంలో జాగ్రత్తలు తీసుకుంటున్నావా? తీసుకోవట్లా. ఒకటి గుర్తుపెట్టుకో, ఒకేసారి ఎవరు పడిపోరండి. ఒకేసారి ఎవ్వరు పడిపోరు, కొద్దిగా పడిపోతారు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. అతిశయిస్తాం కొంచెంగా మొదలవుతుంది. అది ఏదో కారణం చేత, ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు, ఒక వ్యక్తి నిన్ను పొగిడినప్పుడు, లేదంటే కొన్ని సందర్భాలు బట్టి మనలో అతిశయం మొదలవుద్ది. వెంటనే అది గ్రహించి, అమ్మో దేవునికే మహిమ, దానికన్నా ముందు సిలువ యాగాన్ని, సిలువ త్యాగాన్ని నువ్వు బాగా ధ్యానించాలి. ఎప్పుడైతే నువ్వు సిలువ త్యాగాన్ని బాగా ధ్యానిస్తావో, అది నీ హృదయంలో ముద్రపడిద్దో, అప్పుడు మాత్రమే నువ్వు అతిశయించకుండా అగ్నిగుండం నుంచి తప్పించబడతావు. అలా కాకుండా సిలువ త్యాగాన్ని నువ్వు ధ్యానించకుండా, ఆ ముద్ర నీలో లేకుండా నువ్వు కనుక పరిచర్య చేసినా, భక్తి చేసినా ఖచ్చితంగా పడిపోతావు. దేవుని పిల్లారా, అందుకని మన మినిస్ట్రీ ప్రత్యేకత ఏంటంటే 60 కోణాల్లో దేవుని త్యాగాన్ని ధ్యానించే మహాభాగ్యం మనకు దొరికింది. ఆయన తగ్గించబడితే మనం హెచ్చించబడ్డాం, ఆయన విడిచిపెడితే మనం పొందుకుంటున్నాం, ఆయన దెబ్బలు తింటే మనకు స్వస్థ వస్తుంది, ఆయన చిందించిన రక్తం వల్ల మనకు విమోచన వస్తుంది. ప్రతి దానికి ఆన్సర్ ఉంది మన దగ్గర. మనం ఈరోజు వాడబడుతున్నామంటే, ఈరోజు హెచ్చించబడ్డామంటే అన్నీ సిలువ యాగం ద్వారానే. అందుకనే పౌలు అంటున్నాడు, అందుకే అంటున్నాడు, అతిశయించేది నేను దేవుని సిలువ యందు తప్ప, యేసు ప్రభు వారి సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయించను. ఎందుకంటే పౌలు గ్రహించాడు కాబట్టి, నువ్వు గ్రహించలేదు కాబట్టి. పౌలుకి అర్థమైంది దేవుని త్యాగం. నీకు ఇంకా అర్థం కాల, 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా, నువ్వు సేవకుడు అయినా నీకు అర్థం కాల. అదే దరిద్రం, అదే పెద్ద దరిద్రం. సేవకుడివే కానీ ఇంకా నీకు దేవుని త్యాగం అర్థం కాల. దేవుని పిల్లరా, నీకు దేవుని త్యాగం అర్థం కాకపోతే నువ్వు పొందుకున్నవన్నీ నువ్వే సంపాదించుకున్నావు అనుకునే భ్రమలో ఉండి నాశనానికి నువ్వే కారణం అయిపోతావు. దేవుని పేర తన యందు తను అతిశయపడువాడు నిలవలేడు. దేవుడు నిలవనవ్వరు. మహోన్నతుల దగ్గర తండ్రి, ప్రేమాస్వరూపుని యేసు ప్రభువు వాక్యమైన వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడినందుకు, అద్భుతంగా మాతో మాట్లాడినందుకు మీకే మహిమగంత ప్రభావాలు ఆరోపిస్తూ, ప్రభా ఈ రోజు నుంచి వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని యేసున మనుషున్నాం తండ్రి. ఆమేన్. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ
ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్థుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.